ఈ మాత్రం కూడా ఈ 12,000 దాటదు. అది కూడా కౌలు రైతులకు ఎగ్గుతారు అనుకుంటున్నాను. రైట్. కైలాస్ నేత గారు, ఏంటి మీరు ఈ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 6 గ్యారెంటీ అమలు చేసినప్పుడు కూడా ఈరోజు మీ పైన విమర్శలు ఈ స్థాయిలో ఉన్నాయి. మరి మీరు మళ్ళీ మరొకసారి రైతులను మోసం చేశారని చెప్పేసి, సరే రాజకీయ పార్టీ నేతలు దేవిప్రసాద్ గారు, అదే ఆచార్య గారు మాట్లాడితే అది వేరు రాజకీయ, కానీ ఇక్కడ రామ్మోహన్ రావు గారు కూడా మీదే తప్పు అనేసి చెప్తూ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. 60లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. సార్ ఒక మాట, ఇప్పుడు అయినటువంటి గాయానికి మందు పెట్టడం ముఖ్యమా, లేకపోతే అసలే పట్టించుకోకుండా వదిలివేయడం ముఖ్యమా? పెద్దలు తమ హృదయం మీద చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నీ మాట అంటే, ఇవాళ రైతు సంక్షోభంలో ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి రైతు భరోసా పేరుతో మీరు కొనసాగించిన పథకానికి డెఫినెట్గా మేము వాళ్ళకి మరింత అవకాశాలు ఇచ్చి మరింత ఆర్థికంగా సాయం చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పినాం ఎన్నికల సందర్భంగా. ఆ రోజు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ పేరుతో ఈనాటి అప్పుడు పిసిసి అధ్యక్షులు, గౌరవ ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఒక ఎజెండాతో ముందుకు వచ్చిన మాట వాస్తవం డెఫినెట్గా. అయితే ఇప్పుడు సార్ ఒకటి ఆలోచన చేయాలి. ఒక చెల్లె రాఖీ కడతానికి వస్తుంది. రాఖీ కడతానికి వస్తే పోయినసారి అమ్మ కాటన్ చీర బిడ్డ, ఈసారి పట్టు చీర పెడతాం బిడ్డ, మంచిగా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంది అని చెప్పేసి. కానీ ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థిక బ్యాంకుల గట్టు ఇబ్బందులు అయ్యో పిల్లలు. కైలాస్ నేత గారు, నేనేమంటా, వీళ్ళు రైతులు ఏం అడగలే కదా, మాకు 15,000 ఇవ్వండి, మీరు 20,000 ఇవ్వండి, మీరే చెప్పారు కాబట్టి కదా, మీరే కదా వాళ్ళకి చెప్పింది. నేనేమంటున్నా, మీరు అడగలే, మేమే పెడతాం బిడ్డ, మంచిగా కలిగినప్పుడు మేము చేస్తామని చెప్పి బిడ్డకు హామీ ఇచ్చినాం. అయితే గద్వాల పట్టు చీర బదులు పుట్టపక్క పట్టు చీర పెడుతున్నాం, అంతే, ఏం తప్పు లేదు. అలా 15,000 ఇస్తున్నప్పుడు 12,000 ఇస్తున్నాం. ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో 6,500 కోట్లు అప్పులు కడతా ఉన్నాం, ఏదో అప్పులకు మిత్తిలు కడతా ఉన్నాం, 6,500 ఉద్యోగస్తులకు కడుతున్నాము, 6,500 సంక్షేమ పథకాలకు మనం రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 4,500 కోట్లు ఈ రాష్ట్రం ఇంకా బయట నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఉండడం వలన ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం స్వాగతించాలి. డెఫినెట్లీగా అవకాశం ఉన్నప్పుడు వారికి మరింత చేయూతనిచ్చే కార్యక్రమం. రెండో విషయం, ఇవాళ రైతులకు, భూమి లేనటువంటి రైతులకు 12,000 ఇవ్వడం తప్పంటారా? వాళ్ళకి సహాయం చేయొద్దంటారా? వాళ్ళు అసలే ఇవ్వలేదు కదా. 1 లక్ష రుణమాఫీ చేస్తారని 4 సార్లు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ సన్నాయి నొక్కుతున్నారే. రెండో విషయము, దేశంలో 15 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ శక్తులకు మాఫీ చేసి పేద వర్గాలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న భాజపా 1 లక్ష చేసిందా? నేను అడుగుతున్నా. లక్షల కోట్లు కార్పొరేట్ శక్తులకు పన్ను మినహాయింపించి బ్యాంకులలో వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కోట్ల రూపాయలు మాఫీ చేసుకుంటూ వస్తున్నారే. వాళ్ళకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు భారతీయత అంటారు. దేశంలో రైతుల అభ్యున్నతని మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు 1 లక్ష రూపాయలు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయకూడదు. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లతోటి తీసుకున్నాం కదా. మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే, కైలాస్ నేత గారు, మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే, మీరు ఎన్నికల ముందు రైతులకు, ప్రజలకు ఏ రకమైన హామీలు ఇచ్చారు, ఆ రోజులో క్వశ్చన్ చేశారు. మీరే అంటున్నారు ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది, 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు ఉంది అంటున్నారు. మరి ఏ రకంగా ఇస్తారు మీరు వస్తే అంటే కూడా మీరు ఏం చెప్పిండ్రు? మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర మన్మోహన్ సింగ్ ఐడియాస్ ఉన్నాయి, మేము చేయగలము, మేము చేస్తాము, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పింది మీరే కదా. నిన్న ముఖ్యమంత్రి గారు మాటలు బట్టి చూస్తే ఆయన చేతులు ఎత్తేసేయడం అనిపించింది. అంటే ఎట్లుందంటే, మేము 12,000 ఇస్తాము, ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మేము ఇంతే ఇస్తామన్నారు కదా. అంటే ఇక రాబోయే రోజుల్లో ఇంతే, ఇది కూడా ఇస్తాము. అంటే ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు చేస్తారా? ఈ ఆర్థిక పరిస్థితులు మీకు ముందు తెలియదా? ముందు తెలుసు కదా. ఎవరు రైతులు ఏమైనా డిమాండ్ చేశారా మాకు 15,000 ఇవ్వండి అని? మీరే కదా అన్ని చెప్పింది. ప్రజలకు ఆశ కల్పించింది మీరే కదా, రైతులకు ఆశ కల్పించింది మీరే కదా. అవునండి, వారి ఆశలని అడియాసలు చేస్తలేం కదా. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేయలేదు, దళితుల సీఎం చేస్తారని మోసం చేయలేదు. ఇస్తున్న దాంట్లో తక్కువ జరిగిందండి. ఇప్పుడు బిర్యానీ పెట్టే బదులు అన్నం పెడుతున్నాము. ఉన్న పరిస్థితులు అటువంటివి. రాష్ట్ర రాజకీయాలని తప్పకుండా ఎవరైనా అపరాయణ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న గారు వాళ్ళు ఏం మాట్లాడిరో, ఇప్పుడు ఆత్మస్థుతి పరనిందా వాళ్ళు ఏం చేసిరో తెలియదా అండి. భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ టీఆర్ఎస్ కానీ ఏం చేసిందండి? రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పడి ప్రజల్ని మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, 3 ఎకరాల భూమి, ఎన్ని చెప్పిరండి వాళ్ళకు, ఎన్ని చెప్పిరో వాళ్ళకి తెలుసు. అయినా ప్రజలు ఇవాళ మాకు అధికారం ఇచ్చారంటే డెఫినెట్గా మీకంటే మేము మంచిగా చేస్తామని. అందుకోసమే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అధిగమించుకుంటూ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పదంలో సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకుపోతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఇవాళ తెచ్చినటువంటి అప్పులను కూడా మీరు గమనించాలి. గతంలో 20%, 18%, 17% ఇంట్రెస్ట్ తెచ్చిరండి వీళ్ళు. వాటిని అన్నిటి కూడా వేరే బ్యాంకులకు మార్చుకొని
7%, 8%, 6% రాష్ట్రము ప్రభుత్వం తన అప్పులని వడ్డీలు తగ్గించుకుంటూ వచ్చింది. ఒకవేళ వీరి కనుక చేసినటువంటి అప్పులకు కట్టవలసి ఇవాళ 9-10,000 కోట్లు, 10,000 ఇవాళ 6,500 కోట్లు కడుతున్నాం కదా, 10,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రైతులు అర్థం చేసుకుంటారు. అంతే తప్ప వీళ్ళు అన్నట్టు ఏమన్నారంటే తిరగబడండి, కొట్లాడండి. నేను అంటున్నా, కేటీఆర్ గారు కొట్లాడండి, ఎవరు అంటారు? సామాన్య ప్రజలు, పేద ప్రజలకు 12,000 ఇస్తే ఓడ్చుకోలేరా మీరు? ఏం తప్పే ఉంది? మీరు రూపాయి కూడా లేదు కదా. మీరు ఇచ్చినటువంటి వాటిని బ్యాంకులే తిరిగి మళ్ళీ వాళ్ళ వడ్డీ కిందనే జమ వేసుకున్నాయి కదా. 2 లక్షల రూపాయలు అంటే 23 లక్షల మందికి అండి. ఇది 23 లక్షల మంది రైతు కుటుంబాల కంటే సుమారుగా ఒక ఇంటికి 4 వేసుకున్న 1 కోటి మందికి ప్రయోజనం జరిగింది. ఇది కదా మేము చేసిన సంక్షేమం. ఇవాళ మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ హృదయం మీద చేసుకొని మాట్లాడురు. ప్రజల ముందుకు వచ్చి 2 లక్షల రూపాయలు అంటే తక్కువేం కాదండి. కాకపోతే మీరు ప్రచారం చేసుకోవడానికి కొద్దిగా వెనుకబడి ఉండవచ్చు. కాదు, ఒకటి కైలాస్ నేత కాదు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం, మొన్నటి నుంచి కూడా ఈ పార్టీలన్నీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టాయి. రేపు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఎదుర్కొంటారు ఏంటి? ఎందుకంటే రైతులకు మరోసారి మోసం చేశారని చెప్పేసి ఇటువైపు చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్లే ఈరోజు మేము ప్రచారం చేసుకోవడంలో వెనకబడిపోయామని. నిజమే, ఈరోజు మీరు ఇంత చేసినా కూడా ఈరోజు మీరు ప్రజల్లోకి నిజంగా తీసుకెళ్ళలేకపోతున్నారు, మీరు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. నేనేమంటున్నంటే ప్రతిపక్షాలు అనేవి ఏంటంటే డెఫినెట్గా అవి రాజకీయ అవసరాల కొరకు బురద రాజకీయాలు తప్పకుండా చేస్తాయి. కానీ ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తుంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేయాల్సిన ప్రతి పనిని కూడా చేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా పరిస్థితుల దృష్ట్యా ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాన్ని అక్కడక్కడ కొన్ని ఇబ్బందులని అధిగమించుకుంటూ ముందుకు పోతున్నాం. కొత్త సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చినాం. ఏమండి, ఇప్పుడు బస్సులలో ఫ్రీగా పోతుంటే అది 4,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. అది సంక్షేమ పథకం కాదంటారా? గ్యాసు దాదాపు రాష్ట్రంలో ఇవాళ 60 నుంచి 70% కుటుంబాలు గ్యాస్ ఏదైతే మనం చెప్తున్నామో 500 సబ్సిడీ ఇస్తున్నాం కదా, 200 యూనిట్ల పేరుతోటి రాష్ట్రంలో ప్రజలందరికీ 80% ప్రజలకు, పేద ప్రజలు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం కదా. అది సంక్షేమ కార్యక్రమం కదా. దేవిప్రసాద్ గారు, ఒక్క పాయింట్ ఇక్కడ, ఈ రైతు బంధు అనేది నిజంగా చెప్పాలంటే దేశం